హలో అండి, అందరికీ నమస్కారం. ఇప్పుడున్న సమాజం ఎలా ఉందంటే, ఒక ఎగ్జాంపుల్ చెప్తాను వినండి. మన రియల్ లైఫ్‌లో చూస్తుంటాం. మనం తినే ప్లేట్లు యూజ్ అండ్ త్రో అయితే పర్వాలేదు. మనం త్రాగే గ్లాసులు యూజ్ అండ్ త్రో అయితే పర్వాలేదు. మేము చిన్నప్పుడండి ఒక ఇంక్ పెన్ కొనేవాళ్ళం. సంవత్సరం మొత్తం ఆ పెన్నే వాడేవాళ్ళం. ఫిల్ చేసుకున్నాం సంథింగ్. తర్వాత బాల్ పెన్ వచ్చింది. పెన్ అదే రీఫిల్స్ మారుస్తుండేవాళ్ళం. తర్వాత యూజ్ అండ్ త్రో పెన్స్ వచ్చాయి. ఆ పెన్స్ని యూజ్ అండ్ త్రో. ఆ పెన్స్ని అయిపోయాక పారేయడమే. మీకు అర్థమైంది కదా, యూజ్ అండ్ త్రో. అది వస్తువుల వరకు అయితే పర్వాలేదు. మీకు అర్థమైంది కదా, వస్తువుల వరకు అయితే పర్వాలేదు. అది చివరికి ఎక్కడికి వచ్చింది, మనుషుల దగ్గరికి వచ్చిందంటే ఎలా మాట్లాడదో తెలుసా? నా అవసరం ఉందనుకో, ఎలా ఉన్నావు బాస్, మర్యాదగా మాట్లాడతారు. అదే అవసరం తీరిపోయాక మన మొఖం కూడా చూడరు. మీకు అర్థమైందే అనుకుంటాను. నేను చాలా టైమ్స్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను. మీలో కూడా చేసి ఉంటారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడున్న సమాజం అలాంటిది. కానీ అలా కాకుండా మనుషులు మనుషులాగా చూస్తే నేనే కాదు, చాలామంది హ్యాపీగా ఉంటారు, హెల్తీగా కూడా ఉంటారు. కొంచెం నా తరపు నుంచి మారండి. ఇప్పుడు మీరు వేరే వాళ్ళకి చేసినట్టు కాదు, మీకు కూడా వేరే వాళ్ళు కూడా చేస్తారు, చేయింపబడతారు కూడా. అదే మీరు నలుగురు మంచి చేశారనుకోండి, మీరు కూడా ఏదో టైంలో మంచిని అనుభవిస్తారు. లేదంటే సమాజం ఇలానే ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.